దేవర మూవీ నుంచి పోస్టర్ అయితే వచ్చింది ఆ పోస్టర్ లో కొన్ని మైక్రో డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అయితే నేనైతే ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు అయితే చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అలాగే నచ్చిందో లేదు కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ అయితే చూసుకుంటే అయితే ఫస్ట్ ఫాదర్ ఫేస్ వచ్చేసి కొంచెం స్మైల్ అయితే ఇచ్చినారు అండ్ సన్ ఫేస్ వచ్చేసి కొంచెం రౌద్రంగా ఉంటుంది అంటే కోపంగా. అలాగే వచ్చేసి మీరైతే పడవ అయితే చూసుకోండి. అక్కడ కొన్ని తాళ్ళు అయితే ఉన్నాయి, కత్తలు అయితే ఉన్నాయి అండ్ పడవ వచ్చేసి సముద్రం మధ్యలో ఉంది. అయితే అలలు కూడా కొన్ని ఎగేసాయి. మీరైతే ఇంకా బాగా చూస్తే అక్కడ వచ్చేసి ఫాదర్ మేడలో ఒక దండ అయితే ఉంది. ఆ దండ వచ్చేసి రౌండ్ గా ఉంది. ఆ దండ పేరు అయితే నాకైతే తెలియదు. మీకు తెలుస్తూ కామెంట్ అయితే పెట్టండి. నేనైతే దండ పేరు అయితే తెలుసుకుంటాను. ఇక్కడైతే మీరైతే బాగా చూస్తే సన్ ఫేస్ లో వచ్చేసి కొంచెం కోపంగా అయితే ఉంది. మీకైతే చెప్పాను వీడియో ఫస్ట్ లోనే. ఇంకా అలాగే ఫాదర్ కమ్మత చూడండి చాలా అంటే చాలా పెద్ద ఉంది అండ్ సన్ అయితే చూడండి చాలా అంటే చాలా చిన్న ఉంది. ఫాదర్ వచ్చేసి ఏదో చూస్తున్నాడు, అక్కడ ఏదో ఉందని స్మైల్ ఇస్తున్నాడు. అంటే నాకు తెలిసి ఒక డైలాగ్ ఉండొచ్చు, అక్కడ విలన్ ఏదన్నా ఉంటే అప్పుడు ఫాదర్ వచ్చి స్మైల్ ఇచ్చి ఉండొచ్చు. అక్కడ మీరు చూసుకోవచ్చు సన్ వచ్చేసి కోపంగా ఉండంటే నువ్వు ఏ దానికి భయపడాను అనమాట. ఎవరైనా వస్తే ఇంకా డైరెక్ట్ లేపేయడమే ఉంది. అలా అయితే చూస్తున్నాడు. ఇంకా మనకైతే కొరటాల శివ గారు అయితే చెప్పారు దీంట్లో మనుషుల కంటే రాక్షసులు ఎక్కువ ఉంటారని. మనం అది తెలిసిన విషయమే. అలాగే ఈ మూవీ గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ అయితే చేయండి. ఇంకా నేను వచ్చేసి ఇండస్ట్రీ రికార్డులని బ్రేక్ అవుతాయని అయితే నేను అయితే చెప్తున్నా. 1000 కోట్లతో పక్కా అంటున్నా. ఇంకా వీడియో నచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకుని మావా. నాకైతే కొంచెం సపోర్ట్ చేయండి మావా. ఇలాంటి వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. మీ సపోర్ట్ వల్ల నేను ఇంతవరకు అయితే వచ్చాను. ప్లీజ్ ఇంకొంచెం సపోర్ట్ ఇస్తే మీకు అయితే వస్తుంటాయి. ఇంకా బాయ్ మావా, బాయ్ బాయ్.